హాయ్ హలో వెల్కమ్ టు PL24 న్యూస్. నేను మీ ప్రజ్ఞ. ఈ రోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తపూర్ గ్రామానికి రావడం అయితే జరిగింది. రుస్తపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొండపురం శ్రీహరి కుమార్ గారితో మనం ఉండడం జరిగింది. నమస్తే అన్న. ఇంత ముందుకు లాగా మీరు కాకుండా అంటే కొత్తగా బాండ్ పేపర్ రాసి మరీ సర్పంచ్ గా నామినేషన్ మీరు వేశారని తెలిసింది. సో మీరు గెలిస్తే ఊరికి ఏం చేయాలనుకుంటున్నారు? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్పంచ్ గా చేయాలన్నది, నేను వివేకానంద స్వామి ఫాలోవర్ని. యువకులు రాజకీయాలకు రావాలనేది నా అభిప్రాయము. ముఖ్యంగా ఈ 67 సంవత్సరాల పంచాయతీరాజ్ వ్యవస్థలో మా గ్రామంలో పేరుకుపోయిన సమస్యలు ఏంటి అని చెప్పేసి నా సొంతంగా నేను ఒక మేనిఫెస్టో రూపంలో రూపకల్పన చేసుకున్నాను. ఆ సమస్యలను నేను తీర్చగలుగుతానా లేదా అనేది ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకొని ఆ సమస్యలను ఒక బాండ్ పేపర్ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసే వాగ్దానాలు అవి ప్రభుత్వ సహకారంతో. ఆ వాగ్దానాల్లో ముఖ్యమైనవి బస్ స్టాప్. అది అత్యంత సామాన్యమైనది, ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సిందే అది. అలాగే ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇప్పుడు మా క్లస్టర్ గ్రామం మాది, చుట్టూ 4-5 గ్రామాలకు మాదే పోస్టు. అతిపెద్ద రెవెన్యూ ఉన్న గ్రామం మా తుర్కపల్లి మండలంలో. ఇలాంటి ఈ 67 ఏళ్ళ గ్రామీణ భారతంలో మాకు కనీసము ఒక వైద్యశాల లేదు. అలాగే మన పశువుల వైద్యశాల గురించి మా గ్రామానికి ఒక ఆదాయ వనరుగా ఉండాలని చెప్పేసి చుట్టూ 8 గ్రామాలకు ఒక 12 తండాలకు మా గ్రామము సెంటర్ పాయింట్. ఇక్కడ మేము ఒక పశువుల సంత ఏర్పాటు చేసుకుంటే మా గ్రామ పంచాయతీకి ఆదాయము అసలు మా గ్రామం ఉన్నన్ని రోజులు ఉంటుంది. అట్లా ఆలోచించి ఆ గ్రామానికి ఇటు ఆదాయం పెంచాలి, అభివృద్ధి పనులు చేయాలి అనే ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రజల మధ్యకి వెళ్తున్నా. నేను గతంలో ఒక 10-15 ఏళ్ళ నుంచి కూడా గ్రామ సేవలు ఉన్నా. మంచికి చెడ్డకు ఏదైనా యువకులు మరణిస్తే కానీ, మళ్ళీ మా ఊరు ఏదైనా ఉత్సవాలలో కానీ మంచి చెడ్డకు నాకు దోచినంత ఆర్థిక సాయం చేసుకుంటూ నేను ప్రజలలో ఉన్నా. అలాగే ఇప్పుడు మా ఊరుకు ఏం లేవు ఏంది అని చెప్పేసి అన్నీ చూసుకుంటే కనీసం ఒక గ్రంథాలయం ఉంది. గ్రంథాలయం ఉన్నది ఆల్రెడీ మాకు. దాంట్లో ఏంటంటే పిల్లలు చదువుకోవడానికి బుక్స్ అవి లేవు. ఇప్పుడు మా స్థానిక గ్రంథాలయ చైర్మన్ ఓవైసీ చిత్సి నా ఫ్రెండ్. ఆయన అడిగితే నువ్వు చేర్చుకో, నేను ఇమీడియట్గా నేను శాంక్షన్ చేపిస్తా, బుక్స్ అవన్నీ పంపిస్తా, పిల్లలకు అందుబాటులోకి వస్తాను. ఇలాంటివి నేను నా మేనిఫెస్టోలో చేర్చుకొని ప్రజలలోకి వెళ్తున్నాను. నేను డబ్బుకు ప్రలోభ పెడతలేను, ఇది నా ఒక మద్యానికి ప్రలోభ పెడతలేను. ఏమున్నా నేను చేసే పనులు చెప్తున్నా, ఓటు అడుగుతున్నా. ఒక అభ్యర్థిగా అభ్యర్థిస్తున్నా ప్రజలని. నేను ఏం చేయగలను, ఏం చేస్తా అనేది చెప్పి ఓటు అడుగుతున్నా. అంతేగాని నేను అందరిలాగా ఇప్పుడు నా ఆపోజిషన్లో ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఆయన కొంచెం ధనవంతుడు. ఆయన నేను ఎవరినైనా కొనగలను, ఏదైనా చేయగలను అనే ఒక అపోహలు ఉండు. ఇక అది ప్రజలే నిర్ణయిస్తారు దేనికనేది. ఆయన గత ఒక 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిండు, 3 సార్లు వార్డు మెంబర్గా చేసిండు. 20 సంవత్సరాల నుంచి మా ఊరు రాజకీయాలలో ఆయనదే కీలక పాత్ర. అలాంటిది కనీసం ఇప్పుడు దాదాపు ఒక 3 వార్డులకు డిఫరెంట్ వార్డులకు ఆయన వార్డు నెంబర్ చేసిండు, గ్రామం మొత్తానికి సర్పంచ్ చేసిండు. మా ఊర్లో ఇప్పుడు మీరే చూస్తున్నారు, పక్కనే మురికి కాలువ ఎట్లా పోతుంది అనేది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ప్రధానమైనది. దాన్ని కూడా నేను నా మేనిఫెస్టోలో చేర్చుకున్నాను. ఇలాంటి సమస్యలే ప్రజలు ఇప్పుడు మోరీలు అవి ఉండడం వల్ల డెంగ్యూ, మలేరియా వచ్చి మా ఊర్లో యువకులు చచ్చిపోయారు. డిగ్రీ చేసిన నా కజిన్ సిస్టర్, నా సొంత చెల్లెనే చచ్చిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయ్యి ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తున్నామే. డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి గాంధీ ఆసుపత్రిలో చచ్చిపోయింది. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కూడా కాలేదు. కొండపురం శాంతం అయిపోయారు. ఇలాంటివన్నీ నన్ను కలిసివేసినాయి. అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే మాది జనరల్ వచ్చింది. జనరల్ వచ్చినప్పుడు రెడ్డిస్ నాకు ప్రధానంగా పోటీ వచ్చారు. మా గ్రామస్తులు ఉంటే నేను పోటీలు ఉండను అని అన్నా. అయితే ఇప్పుడున్న పర్సన్ కూడా మా ఊరికి సంబంధించిన ఒక ఆడపిల్ల కొడుకు. ఈడనే పెరిగిండు, ఈడనే పెద్ద అయినా, ఆయనకు సొంత ఇల్లు ఈయన ఉంది, ఆయన వ్యవసాయ భూమి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మా ఊరు అతను కాదు అనే ముద్ర అయితే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఆయన తల్లిదండ్రులు వచ్చి టేకుల సోమవారంలో ఉన్నారు, ఆయనకు వ్యవసాయ భూమి అక్కడ ఉంది, ఆయన సొంత ఇల్లు కూడా అక్కడ ఉంది. ఎంత అయినా కానీ మన గ్రామస్తుడు కాదు కదా అని చెప్పేసి నా అభిప్రాయంగా నేను ప్రజలకు చెప్పిన. నేను మద్దతు తీయను, నేను పోటీలనే ఉంటాను. ఇలాంటి అన్ని పరిగణలోకి తీసుకొని నేను పోటీలు నిలబడి నా గ్రామము నా కన్నతల్లి ఎంతనో నా ఊరు అట్లా అని భావించే వ్యక్తిని నేను. దీని మీద నేను వ్యాపారాలు చేయాలని, సంపాదించుకోవాలనే ఆలోచన నాకు ఎక్కడ లేదు, రాదు. ఆ భగవంతుడు ఇచ్చిన కాడికి నేనేదో వ్యాపారం చేసుకున్నాను. నా వ్యాపార పరంగా నేను మంచిగానే ఉన్నా, సంతోషంగానే ఉన్నా. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి నేను కష్టపడి పైకి వచ్చినాను. నాకు తాతలు ముత్తాతల ఆస్తులు ఏం లేవు. నేను ఈ ఊరి మీద వ్యాపారం చేయాలి. అవతల ఇప్పుడు వ్యాపారస్తులే ఊరి మీద ఎన్నో అవినీతి పనులు చేసారు. ఇప్పుడు మా ఊరెనక బీసీ కాలనీకి సంబంధించిన పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ మంచిగా ఉన్న టెంపుల్ను ఆ వెంచరం తోటి కుమ్మక్కై ఆడ ఒక 5 ఎకరాలు
గౌడ్స్ మన శ్రీశైలం గౌడ్ వనందాస్ శ్రీశైలం గౌడ్ అని ఒక 5 ఎకరాలు అమ్మిండు. అమ్మిన పక్కనే ఆయన ఆయన ల్యాండ్లోనే ఒక 13 గుంటల భూమి ఉండే, ఏది మా దేవస్థానానికి. ఆ 13 గుంటల భూమి ఈయన వేరే వాళ్ళు జంగిటి గోవర్ధన్ రావు అనే పర్సన్ పేరు మీద ఆ గుడి భూమి ఉంటే అది రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ 13 గుంటల భూమి కూడా అమ్మి మళ్ళీ ప్రజలను మభ్య పెడుతందుకు నేను గుడి కడుతున్నా అని చెప్పేసి ఆ వెంచరం దగ్గర కొంత డబ్బులు తీసుకొని ఆ ఆలయాన్ని పెండింగ్లో ఆపి దాన్ని రాజకీయం కోసం వాడుకుంటా అని చెప్పేసి ఒక పబ్లిసిటీ స్టంట్ చేసి ఇది ఎంతవరకు సమంజసం? ఇలాంటి నేను ప్రజలకు తీసుకుపోయి ఓటు అడుగుతున్నాను. ఎందుకంటే ఊరును మొత్తం ఎట్లా అంటే అసలు మద్యానికి బానిసం చేస్తుండు. రోజు ఎంత అంటే అసలు ఒక తాగుబోతులను తయారు చేసిండు. మా ఊర్లో యువతను ఖరాబ్ చేసిండు. మొత్తం ఏంటంటే తాగిపియడం ఓటు అడగడం, తాగిపియడం ఓటు అడగడం. ఇది కాదు కదా, యువతను సన్మార్గంలో తీసుకోవాలి. తాగుడు మానిపించి ఓటు అడుగు, అది పద్ధతి ఉంటుంది. ఒకటే తిరిగా తాగిపించుడు అంటే వాళ్ళకు ఒక మత్తుకు బానిసం చేసి 20 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయం చేస్తుంది. ఇలాంటి అడ్డుకోవడాన్ని రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఊరు అభివృద్ధి ముఖ్యం. ఆ గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించమని నా గ్రామ ప్రజలను వేడుకుంటున్నా. నేను అభివృద్ధి అంటే ఏందనేది చేసి చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు అంటారు అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండ లేకుండా నువ్వు అభివృద్ధి ఎట్లా చేస్తావు అనేది. ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి గ్రామ పంచాయతీకి ఎంత ఫండ్ ఇవ్వాలనేది మనము రాజ్యాంగం అంతో ఇంత తెలుసు. ఖచ్చితంగా గ్రామానికి సంబంధించిన ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ తోటి నేను గ్రామాన్ని డెవలప్ చేస్తా. దాతల సహకారం తీసుకుంటా. నేను కొన్ని దేవాలయాల వాగ్దానాలు చేసిన, అది సొంతంగా ప్రభుత్వ పరంగా కాదు, అవి కూడా నేను చేయగలుగుతా. ఎందుకంటే గతంలో మొన్నటిదాకా మాకు ఎస్సీ కాలనీకి సంబంధించి పోచమ్మ తల్లి టెంపుల్ ఉండే. ఆ టెంపుల్కు దారి లేక 3 సంవత్సరాలు ఇబ్బంది పడి మొన్న నేను కలెక్టర్ దగ్గరికి పోయి కూర్చొని అది చేస్తే ఆడ కుంట శిఖంకి సంబంధించిన భూమి 2.5 ఎకరాల భూమి వెళ్ళింది. 2.5 ఎకరాల భూమి వాళ్ళ కింద ఉండి కూడా మేము 3 సంవత్సరాలు నరకయాతన అనుభవించారు మా ఆడపడుచులు. ఇలాంటివన్నీ మాకు కలిసి వేసి మా యువత అందరు ప్రతి సమయంలో మాకు యువత అండగా నిలబడ్డారు. అన్న నువ్వు ఉండాలి, నువ్వు ఉంటేనే అన్న ఇది ఊరు బాగుపడుతుంది, లేదంటే మొత్తం ప్రతిదీ అవినీతే. ఇప్పుడు శ్రీరామ్మూర్తి నా ఆపోజిట్ పర్సన్ ఉండు, సీసీ రోడ్లు వేసిండు. సీసీ రోడ్లు వేస్తే అవి మొత్తం మన గతుకుల రోడ్లు లెక్క మట్టి రోడ్లు లాగా అయినాయి, నాణ్యత లేక. మెయిన్ ఏంటంటే ఆయన ప్రశ్నించేటోడు లేక 20 సంవత్సరాలు ఆయన ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది. అలాంటి దుర్మార్గాలను అడ్డుకుంటేందుకు నేను యువత సలహాలతోటి ఈ రాజకీయాలకు రావడం జరిగింది. అన్న ఇప్పుడు మీరు బాండ్ కొట్టించినారు కదా, దాంట్లో ఉన్న వాగ్దానాలు ఏంటి, మీరు యువతకి ఇస్తున్న మెసేజ్ ఏంటి? నేను 15 వాగ్దానాలు నా మేనిఫెస్టోలో బాండ్ రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్ళానండి. ఈ 15 వాగ్దానాలు నేను 2.5 సంవత్సరాలలో పూర్తి చేస్తాను. లేని ఎడల ఖచ్చితంగా నా ప్రజలందరి సమక్షంలో 2.5 సంవత్సరాలలో నా తల్లిదండ్రి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, బాండ్ పేపర్ మీద కూడా అదే రాసిన, ఖచ్చితంగా రాజీనామా చేస్తా. ఈ 15 వాగ్దానాలు ఏమిటి అంటే, 1 గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఉచిత మంచినీటి సరఫరా, వాటర్ ప్లాంట్ నిర్వహణ ఎలాంటి నిధులు లేకున్నా నా సొంత డబ్బులతో చేపడతాను. అది గెలిచిన 1 నెలలో గ్రామ ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. గ్రామంలో బస్టాప్ నిర్మాణం చేయిస్తాను. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ వచ్చేలా కృషి చేస్తాను. 5 అసంపూర్తిగా మధ్యలో ఆగిపోయిన శ్మశాన వాటిక నిర్మాణం కంప్లీట్ చేసిస్తాను. అంగన్వాడీ, ప్రాథమిక, హై స్కూల్ విద్యార్థులకు పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తాను. మన గ్రామంలో ప్రతి వీధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపిస్తా. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ దవాఖానా వచ్చేలా కృషి చేస్తాను. గ్రామంలో పశువుల దవాఖానా ఏర్పాటు చేస్తాను. శిథిలమైన గ్రామ దేవతల ఆలయాలను ఆధునీకరిస్తాను. ముఖ్యంగా ముత్యాలమ్మ, కట్టమైసమ్మ, బంగారు మైసమ్మ ఆలయాలు అత్యంత పురాతనమైనవి, శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా నా సొంత నిధులతో ఆధునీకరిస్తాను. అసంపూర్తిగా ఉన్న బీసీ కాలనీ పోచమ్మ దేవాలయాన్ని నా సొంత డబ్బులతో పూర్తి చేస్తాను. అలాగే అక్కడ 13 గుంటల భూమిని కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకొని అక్కడ గ్రామానికి మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్, పార్కు ఏర్పాటు చేస్తాను. మన గ్రామం చుట్టూ 8 గ్రామాలు, 12 తండాలకు మన గ్రామం సెంటర్ పాయింట్ కావున వారాంతపు పశువుల సంత, కూరగాయల సంత ఏర్పాటు చేయించి రైతన్నలకు మేలు జరిగేలా చేస్తాను. అది మన గ్రామ పంచాయతీకి శాశ్వత ఆదాయ మార్గంగా పశువుల సంత ఉంటుంది. ఎస్సీ కాలనీ వాసులకు పోచమ్మ గుడి రోడ్డు నిర్మాణం చేసి ఆలయాన్ని నూతనంగా నా సొంత డబ్బులతో నిర్మాణం చేస్తాను. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న గ్రంథాలయాన్ని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాను. బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిపిస్తాను. పైన తెలిపిన పనులను 2.5 సంవత్సరాల లోపున మీకు చేసి చూపెడతాను. లేనిచో నేను నా పదవికి రాజీనామా చేస్తానని నా తల్లిదండ్రుల సాక్షిగా హామీ ఇస్తున్నాను. మా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో నాకు కేటాయించిన గుర్తు కత్తెర గుర్తు. 2వ సీరియల్ నెంబర్లో కత్తెర గుర్తు మీద ఓటు వేసి గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరు. నన్ను గెలిపిస్తే అభివృద్ధి ఏ విధంగా చేసి చూపిస్తానో ఒక యువతగా
మీ అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేసి చూపిస్తాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరు. గ్రామం మీద పెత్తనం చెలాయించాలని అధికారం కోసం రాజకీయంలోకి రాలేదు. గ్రామానికి పాలకునిగా కాదు, సేవకునిగా సేవ చేస్తాను. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కోటపురం శ్రీగారి నాయకత్వం. కత్తెర గుర్తుకే